నమస్తే అండి. నమస్తే అండి. ప్రభాకర్ వాళ్ళ సన్ను అంటే బూతు పాటలతోటి చాలా అసభ్యకరంగా పాడడం జరిగింది కదా! దాని మీద మీ ఒపీనియన్? అంత వరస్ట్ సాంగ్ వాడిండు. అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఎట్లా ఎంజాయ్ చేసిండండి. అది ఎంత వల్గారిటీ ఉందంటే అంత వల్గారిటీ ఉంది ఆ సాంగ్ లో. మీనింగ్ లెస్ సాంగ్. ఆ ర్యాప్ కూడా ఆ రాగం కూడా ఎంత వరస్ట్ ఉంది. నాకైతే ఫస్ట్ థింగ్ అది నచ్చలేదండి. ఆ వరస్ట్ సాంగ్ దాన్ని నేను బేర్ చేయలేకపోతున్నా. అంటే ఆ సాంగ్ వింటుంటే కూడా నాకు చాలా హార్ట్ అనిపిస్తుంది. ఆరిగెంట్ గా అనిపిస్తుంది ఓవరాల్ గా సాంగ్ అది. సో అంటే సపోర్ట్ చేస్తున్నారు ప్రభాకర్ గారు ఇన్నేళ్ళుగా, అంటే ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం చెప్తారు? ఏమో వాళ్ళ డాడీ చెప్తుండేమో, కొడుకా నువ్వు ఫేమ్ అవుతలేవు కదా, ఎట్లనన్నా అట్లీస్ట్ ఫేమ్ అవ్వు అని చెప్పి. నాకైతే అలా లిటరల్ నాకు అలానే అనిపిస్తుంది. ఫేమ్ అవ్వాలంటే ఎన్నో దారులు ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈ వేళ ఎందుకు ఇంత నెగిటివ్ గా ఫేమ్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసమే చేస్తున్నారు అంటారు? లేదండి, ఆ మూవీలో ఒక సాంగ్ కాబట్టి ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ పెద్ద నేను హీరో అనుకొని వాడింది, కానీ అలా నథింగ్ ఏం లేదు మ్యాటర్. డొల్లా నేను ఏం చెప్తున్నా అంటే ఆ సాంగ్ వింటుంటే చాలా అరగంటగా ఉంది. నాకైతే తీసుకోలేకపోతున్నా ఆ సాంగ్ ని. నేను ఏదైనా సాంగ్ ఒక ర్యాప్ ఇడిస్తే ఇవ్వ వినాలి. మధ్యలో ఒక 2-3 సాంగులు రవితేజ గురించి ఒక అతను పాట పాడిండు, అది చాలా చక్కగా పాడిండు. ఆ సాంగ్స్ వింటుంటే చాలా చక్కగా అనిపించేది, మన నోటికి కూడా వచ్చేటి. అలాంటి వీడు పాడుతున్న కొద్ది ఇరిటేషెంట్ గా చాలా ఆరగంటగా ఉంది నాకు. అరే ఏంది ఇంత బూత్ సాంగ్లు కూడా వాడతారా? ఇట్లాంటి సాంగ్స్ మూవీలో పెడితే బయట ఇంకేమైపోవాలా సొసైటీ అనిపించింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తూ అంటే నవ్వుతూ క్లాప్స్ ఇస్తున్నారు, ఏం చెప్తారు? ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆ పబ్లిక్ ఎంజాయ్ చేసిరు అంతే. బయటకు వచ్చేసి వాళ్ళని అడగాల్సింది ఆ సాంగ్ ఎట్లుందని. కొవ్వది హీట్ కూడా కాదు, కొలెస్ట్రాల్ ఎక్కువే పాడిండు. అంటే చాలా మంది ప్రమోషన్స్ అనేది అంటే ఇప్పుడు ఏది చేయకుండా నార్మల్ గా వెళ్ళిపోతే ఎవరు చూడ్డు దేకడు, సో ఇలాంటి చేస్తేనే చూస్తారు అని చెప్పేసి అందుకే. అవునండి, ఇప్పుడు డీజే టిల్లు తీసుకుందాం, ఇలాంటి చేస్తేనే చేస్తారని. మరి ఆయన మూవీ ఓవరాల్ గా చూసుకుంటే ఏ మూవీ కూడా ఇంత ఆరోగెంట్ గా లేదు కదా. పాటలు చాలా చక్కగా చాలా బాగున్నాయి. లిల్లీ గాని రాధికా సాంగ్ గాని ఎంత బాగున్నాయి, వినాలని వినిపిస్తాయి. మేబీ అంటే తనంటే డీజే టిల్లు ఆల్రెడీ ఒక హిట్ కొట్టాడు కొంచెం తన స్టోరీ. ఈ బూతులతో హిట్ కొట్టలేడు కదండి, బూతు పాటలతో హిట్ కొట్టలేడు కదా. ఇప్పుడు జర్నలిస్టులు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది కదా. అపాలజీ వీడియో రిలీజ్ చేయాలంటే ఏ రకంగా మీకు అపాలజీ వీడియో రిలీజ్ చేయాలండి? మీరు పాడిందా బూత్ పాట, ఎదుటోనికి నచ్చలేడు, వన్ భావవేద్యం అక్కడ వ్యక్తం చేసిండు, అది మీరు అగ్రి చేస్తారా చేయకపోరా అది మీ పర్సనల్, అది అవతల మాకు అవసరం లేదు. ఇప్పుడు సాంగ్ గురించి మమ్మల్ని అడిగిరు ఎట్లుందని, మేము బాగాలేదని చెప్పినాం, అది మా ఒపీనియన్, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటది. ఇంకా నువ్వు పాడిన పీకుడు పాటకి నీకు ఇంకా అపాలజీ అడగాల? పాటలు పాడి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం? అదే ఏం మెసేజ్ ఇస్తూ నేను అదే అడుగుతున్నా. మీరు ఇట్లాంటి పాటలు పాడి ఏం నేర్చుకోవాలా? స్టిల్ యూత్ ఏం నేర్చుకోవాలి? మా లాంటి వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు వినాలనుకున్న ఎంత అరగంటగా ఉంది, అది ఏం నేర్చుకోవాలి? ఎక్కడ కూడా అనిపించట్లేదని న్యాచురల్ గా చేసిండు, ఎక్కడ కూడా స్క్రిప్ట్ లేదు. అంటే బూతులు బయటికి పాడలేదు కదా, కట్ చేసేసాడు కదా, ఏడ బీప్ వేయలేరు కదా, ఆయన పాడలేదు కదా, ఓపెన్ గా పాడిండు కదా, పాడాడండి. బీపులు కూడా వేయలేదు. బీప్ చేస్తేనేమో ఓకే ఇది బ్యాడ్ వర్డ్, ఏ వర్డ్ అన్నాడో మాకు అవసరం ఉంటుండే. వద్దు అండి, అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అంత వరస్ట్ ఉంది, ఆ మొత్తం బూతే ఉంది. ఎందుకండి అంతే ఓవరాల్ గా అంతే. ఇగో వన్ ఫ్యాన్స్ ఎవ్వరైనా సరే అండి, మీరు హట్ అయినా పర్లేదు, కామెంట్ సెక్షన్ లో కింద నన్ను వేసుకున్నా పర్లేదు, నేను తీసుకుంటా. నా ఒపీనియన్ నేను అక్కడ వ్యక్తం చేసిన, నాకు చాలా అరగంట గా అనిపించిందండి ఈ సాంగ్. అయితే విజయ్ దేవరకొండ గారు కూడా మనం చూసినట్టయితే ఇలానే ఉంటారు, ఆల్మోస్ట్ యాటిట్యూడ్ ఇట్లా చూపించండి. సో మేబీ బాగుంటదేమో అని వెళ్ళారంటారా? అది సెట్ అయ్యేటోళ్ళకి సెట్ అవుతుందండి, అంటే మనోడు సెట్ అవ్వలేదు కదా. విజయ్ దేవరకొండ ఇలాంటి బూతు పాటలు వాడితే మేబీ విజయ్ దేవరకొండని కూడా మేము యాక్సెప్ట్ చెయ్యం. మూవీలో ఎలాంటి కంటెంట్ తీయాలో అక్కడ అతనికి ఒక ఐడియా ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. ఇతనికి ఆ నాలెడ్జ్ లేదు, యాటిట్యూడ్ తప్ప ఏం కనిపించట్లా. అక్కడ నాకు ఓవరాల్ గా యాటిట్యూడే ఉందాడా, ఏం కనిపించట్లా. ఆ పాటలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బూతే, అందులో ఏడ కూడా బీపులు వేసుకోలేరు. బీపులు వేసుకుంటేనన్నా ఓకే ఇది ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుండే.